దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకునే పని ఇప్పుడు రష్యా చేస్తుంది. ఇప్పుడు అమెరికా చెప్పిన ఎవడైనా సరే ఆయిల్ రష్యాది కొనటానికి వీల్లేదనే మాట ఒప్పుకోరు. ఎందుకంటే నువ్వు తీసుకొచ్చి ఇవ్వు. ఇప్పుడు హార్ముజ్ జలసంధి దగ్గర ఆగిపోయింది. చైనా షిప్స్ తప్పించి ఇంక దేన్ని పోనీయట్లేదు. అదే సందర్భంలో నేను సెక్యూరిటీ కల్పిస్తాను మీరు పదండ్రా అన్నా సరే 700 అక్కడ నౌకలు వాణిజ్య నౌకలు ముందుకు కదలడానికి ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇరాన్ అంటే భయపడుతున్నారు కానీ అమెరికా అంటే నమ్మట్లేదు. ఇలాంటి సందర్భంలో రష్యా ఆయిల్ ఇస్తానంటే ఎవడొద్దంటాడు. ఇప్పుడు భారతదేశానికి ఇస్తాన్నాడు, చైనాకి ఇస్తాన్నాడు ఓపెన్గా. యూరప్ దేశాలకు కూడా ఆఫర్ చేస్తుంది రష్యా. మేము మీకు ఆయిల్ అమ్ముతామని చెప్పి. ఇరాన్ ఈ హార్ముజ్ జలసంధి వైపు నుంచినా అటుకి పోవాలి. రష్యా వెళ్తుంటే ఆపదు ఇరాన్. చైనాదికి సరఫరాని ఆపదు, రష్యా అమ్ముకుంటుంటేను ఆపదు. అదే అమెరికా కానీ యూరప్ దేశాలు కానీ చేస్తుంటే ఆపుతుంది. కాబట్టి ఇప్పుడు రష్యా బేరమాడుతుంది యూరోపియన్కి, కొనండి మా దగ్గర అని చెప్పేసి. మరి ఏం జరుగుతుందో చూడాలి.